చంద్రబాబు నాయుడు 2014లోనే అబద్ధాలు చెప్పాడు, అయినా మన ప్రజలు ఇంకా మోసపోయారు. అంటే 10 సంవత్సరాలు, మళ్ళీ 24 వస్తే ఆయనకు అదృష్టం ఉన్నట్లుంది. 14 తర్వాత మళ్ళీ 24 వచ్చాడు. అలాంటి చంద్రబాబు నాయుడు నమ్మారు, కానీ జగన్మోహన్ రెడ్డి ఇన్ని పథకాలు ఇస్తే కూడా ఏ ఒక్కరు కూడా ఇది చేయలేదని చెప్తుందా? నిజంగా చెప్పాలంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాల్లో ఏ ఒక్క పథకం కూడా చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు. పెన్షన్ కూడా ఇస్తా అంటున్నాడు. ఎందుకు ఇవ్వాలా అంటే పెన్షన్ ఇకపోతే కంపల్సరీ. ఆ రోజు లోకేష్ బాబు చెప్పాడు, చొక్కా పట్టి లాగమని. గ్యారెంటీ లాగేవాళ్ళు అందరూ అవ్వతాతలు, వికలాంగులు, వితంతులు ప్రతి ఒక్కరూ అంగీ లాగేవాళ్ళే. ఎందుకంటే ఆ పెన్షన్ కంపల్సరీ ఇవ్వాలి కాబట్టి ఇచ్చాడు. అలాగే తూతు మంత్రంగా మహిళలకు ఒక సిలిండర్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి చంద్రబాబు నాయుడు నమ్మి ఇంకా మోసపోతూనే ఉన్నాం మనము. అలాంటి మోసపోకుండా మనము ఆయన చెప్పాడు 6 సూపర్ 6 అని. ఎక్కడిచ్చాడు సూపర్ 6? ఒక పెన్షన్ ఇచ్చాడు, ఒక సిలిండర్ ఇచ్చాడు, కానీ తల్లి వందనం లేదు, గోరు ముద్ద లేదు. అలాగే రైతులకు రైతులు డబ్బులు ఇస్తాను అది ఏ లేదు, రైతు భరోసా ఏ ఒక్కటి కూడా ఆయన చెప్పిన దాంట్లో. అలాగే విద్యార్థులు వాళ్ళు కూడా ప్రతి నెల 3,000 ఇస్తా అన్నాడు. ప్రతి తల్లికి అంటే తల్లి వందానికి 15,000 అని రామ్మోహన్ నాయుడు మరి మినిస్టర్ గారు చెప్పారు. అలాంటి వ్యక్తి ఈరోజు మహిళలు 18 నుంచి 50 ఏళ్ళు ఉన్న వాళ్ళకి 1,500 ప్రతి నెలకు అన్నాడు. ఏ ఒక్క పథకాన్ని ఆయన అమలు చేశారో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. మీరు తప్పకుండా రేపు మనకు రాబోయే ఏ ఎలక్షన్లైనా, జనరల్ ఎలక్షన్ అంటే సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, జెడ్పీటీసీలు ఎలక్షన్ లో ప్రతి ఒక్కరు కంకణం పట్టుకొని ముందుకు రావాలి. కానీ మన కార్యకర్తలు కొంచెం నిరుత్సాహంగా ఉన్నారు. ఏమీ బాధపడకదండి. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు తప్పకుండా 2.0 అని. ఆ 0 తప్పకుండా అమలు చేస్తాడు, చేసి చూపిస్తాడు. ఈ రోజు అనుకున్నారు తెలుగుదేశం వాళ్ళు ఈ ఏం చేస్తే చెల్లుతుందని, కానీ కాలం కలిసి వస్తుంది. మళ్ళా మనకు కూడా తప్పకుండా దానికి డబల్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. తెలుగుదేశం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి అయితేనే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి పథకాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు మొన్ననే విన్నారు చంద్రబాబు నాయుడు గురించి. ఏ ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీకి ఏమన్నా సాయం చేస్తే పాముకు పాలు పోసినట్లని. అలాంటి వ్యక్తిని ఇంకా ప్రజలు నమ్మాల్సిందేనా? నమ్మద్దండి దయచేసి. తప్పకుండా ఇంకా రాబోయే ఎలక్షన్ మనకి ఇంకా ఉన్నాయి. ఏ నిరుత్సాహపడకండి. తప్పకుండా ప్రతి దానికి మీకు మీ అనుకుని మేము పోరాడతాము. అలాగే మీ అందరి సహకారం కూడా మా అందరికి ఉండాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరి పేరు హృదయపూర్వకంగా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా 3,500 కోట్లు బకాయిలు పెట్టినందుకు, అలాగే నిరుద్యోగులకు ఇస్తానని 3,000 రూపాయలు, అదే పోయిన 9-10 నెలలు 30,000, రాబోయే 36 నెలలు అంటే దాంట్లో కూడా బడ్జెట్ పెట్టలేదు కాబట్టి అదొక 36,000, 66,000 ప్రతి నిరుద్యోగికి అప్పు చెల్లించేలాగా ఒత్తిడి తీసుకొని రావాలని, అలాగే ఏదైతే రైతులకు ఇస్తామన్నటువంటి 20,000 రూపాయలు రైతు బంధు కార్యక్రమానికి, అలాగే ఏదైతే మహిళలకు ఇస్తామన్నటువంటి 1,500 దాన్ని ఇంప్లిమెంట్ చేసేలాగా ప్రతి ఒక్కరికి ఇచ్చేలాగా దాని మీద కూడా ఒత్తిడి తీసుకోవడానికి, ఏవైతే మీరు సూపర్ 6 హామీలు, అలాగే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ప్రజలను మోసం చేసి మొదటి సంవత్సరంలో కనీసం 10 ఉద్యోగాలు కూడా కనీసం 1000 ఉద్యోగాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రకాలుగా మోసం చేశారు. తక్షణమే నిరుద్యోగ భృతి, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, అమ్మకు తల్లికి వందనం కింద ప్రతి పిల్లవాడికి 15,000 పోయిన సంవత్సరం ఎగరగొట్టారు. ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా తక్కువ పెట్టారు. కాబట్టి పోయిన సంవత్సరాన్ని ఈ సంవత్సరాన్ని కలిపి ఇచ్చేలాగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుకోతో ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి విచ్చేసి దీన్ని విజయవంతం చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు అందరూ